అన్నటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు, ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను. ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు, ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది, మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారు అని అంటే, నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధర్ అండ్ సంతానం అనేటటువంటి ఫర్మ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు. అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు, ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు. కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి ఆయన తెలిసిన ఆయన తమిళియన్, మిగతా వాళ్ళందరూ కూడా తమిళియన్స్. ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. దాన్నే నేను సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక మిగతా కొన్ని విషయాలు అడిగారు. విక్రాంత్ రెడ్డి, మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు. విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు. ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు, కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా, వ్యాపారం చేయలేదా, కోట్లు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు. సుస్పష్టంగా వీళ్ళు ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగా